రాధే మీ కన్న కూతురు అని రామచంద్రకి నిజం చెప్పేసిన సీనయ్య. నిజాలు తెలుసుకుని షాక్ అయిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రామచంద్రయ్య అయితే ఇక రాధని నిలదీస్తూ ఉంటాడు. నువ్వు నా కుటుంబానికి నాశనం చేయడానికే వచ్చావు. ముందు నన్ను కాపాడినట్టు నటించి ఇప్పుడు నా కుటుంబం మొత్తాన్ని కూడా ఏడిపిస్తున్నావు. ప్రియ నీకేం అన్యాయం చేసింది? ప్రియ జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నువ్వింత మోసగత్తవని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. అంత మాట అనకండి సార్, మీరు నన్ను ఇలా తిడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి దండం పెడుతూ ఉంటుంది రాధ. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు రాసుకో, నువ్వు విక్రమ్ని వదిలేసి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు రామచంద్ర. ఆ మాట విని ఇక రాధ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఇదంతా నిన్ను ఎవరు చేయమన్నారు? ఎందుకు చేసావు నువ్వు చెప్పు అని అడుగుతూ ఉంటే, నన్నేం అడగండి, నేను డబ్బు కోసం ఇదంతా చెయ్యలేదు అని అంటూ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఏడుస్తూ రాధ. అయితే అప్పుడే ఇక రాధ ఎందుకు ఇదంతా చేసిందో తెలుసుకోవాలి అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. తరువాత ఇక దమయంతి వాళ్ళ అన్నయ్య ఇద్దరూ కూడా సీనయ్యని కలవడానికి ఇక జైలు దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత సీనయ్య వాళ్ళని చూసి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటే, ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నావురా? మేము రాధని చంపేస్తామని నిన్ను బెదిరిస్తే నువ్వు మొత్తానికి రాధని తీసుకువెళ్ళి ఆ రామచంద్ర ఇంటికి కోడల్ని చేస్తావా అని అంటూ ఉంటాడు. దమయంతి అన్నయ్య అయితే ఆ మాట విని ఒక్కసారి సీనయ్య షాక్ అయిపోతూ, మా రాధమ్మ విక్రమ్ బాబుని పెళ్లి చేసుకుందా అని అడుగుతూ ఉంటాడు. అవునరా, ఆ విక్రమ్ని పెళ్లి చేసుకుంది. నా చెల్లెలి కూతురు పెళ్లి చేసుకోవాల్సింది నీ కూతురు పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టింది. ఇదంతా నీ ప్లానే కదా అని అంటూ ఉంటాడు. లేదు, అసలు నా కూతురు పెళ్లి చేసుకున్నట్టు కూడా నాకు తెలీదు అని చెప్తూ ఉంటాడు. రే, నాటకాలు ఆడకురా, కావాలని నువ్వు ఇదంతా చేసావని నాకు తెలుసు. అసలు ఆ రామచంద్రయ్య కూతురు ఎక్కడుందిరా చెప్పు, ఎక్కడుంది అని అంటూ ఉంటే, రామచంద్రయ్య కూతురు ఎక్కడుందో నాకు తెలీదు, తను బ్రతికే ఉందని మాత్రమే తెలుసు అని అంటూ ఉంటాడు సీనయ్య. నువ్వు నాటకాలు బాగా ఆడుతున్నావు. నాతోనేమో ఎక్కడుందో తెలుసు అని చెప్పి రామచంద్రయ్యకే చెప్తానని చెప్పి ఇప్పుడు తెలియదంటున్నావా? చూడు, ఇప్పుడు నీ కూతురు నా ఇంట్లో ఉంటుంది. నీ కూతురు క్షేమంగా ఉండాలంటే నువ్వు నిజాలు చెప్పే తీరాలి. మళ్ళీ 2 రోజుల్లో వస్తాను, నిజం చెప్పకపోతే అప్పుడు నీ కూతుర్ని ఏం చేస్తానో చూడు అని దమయంతి అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా దమయంతి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు సీనయ్య అయితే, అసలు రాధమ్మ విక్రమ్ సార్ని పెళ్లి చేసుకుందాం. విక్రమ్ సార్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇప్పుడు రాధమ్మ ఇంట్లో ప్రమాదంలో ఉంది. ఎలాగైనా ముందు రామచంద్రయ్య గారికి రాధే మీ కన్న కూతురు అన్న నిజాన్ని చెప్పేయాలి అని అనుకుంటూ ఇక వెంటనే అక్కడే ఉన్న కానిస్టేబుల్ని పిలుస్తాడు. సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను సార్, ఒకే ఒక్క ఫోను ప్లీజ్ సార్ అని బ్రతిమలాడతాడు. అప్పుడే ఇక అలా బ్రతిమలాడడంతో ఫోన్ అయితే ఇస్తాడు సీనయ్యకి. తొందరగా మాట్లాడు, జైలర్ గారు వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అని కానిస్టేబుల్ ఫోన్ అయితే ఇవ్వడంతో అప్పుడే ఇక సీనయ్య అయితే ఇక ఫోన్ అయితే చేస్తాడు రామచంద్రయ్యకి. ఇక రామచంద్రయ్యకి ఫోన్ చేసి, నేను రాధ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను, మీతో ఒక విషయం చెప్పాలి, మీరు వెంటనే నన్ను కలవడానికి జైలుకి రండి, ఈ విషయాన్ని ఎవ్వరితో మీ ఇంట్లో ఎవ్వరికి కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటాడు సీనయ్య. ఆ మాట విని ఇక రామచంద్రయ్య అయితే, నేనే ఆ సీనయ్యని కలవాలనుకుంటున్నాను, మొత్తానికి తనే ఏదో మాట్లాడాలని నాకు ఫోన్ చేశాడు అని అనుకుంటూ రామచంద్రయ్య ఇంకా జైలుకి సీనయ్యని కలవడానికైతే వెళ్తాడు. వెళ్ళిన తరువాత, ఏంటి, ఏం మాట్లాడాలి? నీ కూతురు చేసిన అన్యాయం గురించి మాట్లాడాలా అని అడుగుతూ ఉంటాడు రామచంద్రయ్య. నీ కూతురు నా మేనల్లుండి పెళ్లి చేసుకొని నా కుటుంబం మొత్తాన్ని కూడా ఏడిపిస్తుంది. నా కూతురు ప్రియాని విక్రమ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను, కానీ నా ఆశలు అడియాసలైపోయాయి. ఈ చేత్తోనే కన్యాదానం చేసి మరీ ఆ రాధని మా విక్రమ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఎంత పెద్ద తప్పు చేశానో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. ఏంటి బాబు, మీరే రాధకి దగ్గరుండి కన్యాదానం చేశారా అని అడుగుతూ ఉంటాడు సీనయ్య. నిజంగా ఆ భగవంతుడు
ఉన్నాడు బాబు. అందుకని మీ కూతురికి మీరే కన్యాదానం చేసేలా చేశాడు. ఆ టయ్యానికి నన్ను దగ్గర లేకుండా చేశాడు అని అంటూ ఉంటాడు. సీనయ్య అయితే రాధ నా కూతురేంటి, నా కూతురు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయదు. అసలు నా మేనల్లుండి ఆస్తి కోసం పెళ్లి చేసుకుందో డబ్బు కోసం పెళ్లి చేసుకుందో తెలియడం లేదు, కానీ మొత్తానికి ఏదో ప్లాన్ చేసే పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటాడు రామచంద్రయ్య. అంత మాట అనకండి బాబు, రాధమ్మ ఎంతో గొప్పది, తనని అపార్థం చేసుకోకండి. రాధమ్మ ఎవరనుకుంటున్నారు అని అంటూ ఉంటాడు సీనయ్య. మీరు చిన్నప్పుడు చనిపోయిందనుకున్నా, తప్పిపోయిందనుకున్నా మీ కన్న కూతురు చిట్టియే రాధమ్మ అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామచంద్ర. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా కూతురు రాధ ఎందుకు అవుతుంది అని అంటూ ఉంటే, అవును మీ కూతురు రాధే మీ కన్న కూతురు. ఆ రోజు నీళ్ళల్లో కొట్టుకు వచ్చిన రాధమ్మని ఈ చేతులతో కాపాడాను. నా కూతురుగా కన్న కూతురుగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. మీ ఇంటికి పండక్కి వచ్చినప్పుడు అప్పుడే మీ గదిలో ఉన్న చిట్టి ఫోటోని చూసి నేను గుర్తుపట్టాను, రాధే మీ కన్న కూతురు అని అప్పుడే తెలుసుకున్నాను. తర్వాత ఈ విషయం తెలిస్తే రాధని మీరు తీసుకువెళ్ళిపోతారేమో అని ఈ నిజాన్ని నాలోనే దాచుకోవాలనుకున్నాను. కానీ ఇన్ని రోజులు మీరు పడుతున్న ఆవేదన చూసి ఇక నేను చెప్పలేక ఉండలేకపోయాను. ఒకరోజు మీ ఇంటికి చెప్పడానికి వస్తే మీ వదిన దమయంతి ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, వెళ్ళిపో అని నన్ను అక్కడి నుంచి పంపించేసింది. తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి ఆవిడ అసలు రూపం తెలిసింది. రామచంద్రయ్య కూతురు బ్రతికే ఉంది. ఆ సీనయ్యకి తెలిసింది రామచంద్రయ్య కూతురు బ్రతికే ఉందని. ఆ సీనయ్య రామచంద్రకి చెప్పకముందే ఆ సీనయ్యని చంపేయాలి అని మీ వదిన దమయంతి ప్లాన్ చేసింది. ఆ రోజు నుంచి నన్ను చంపడానికి మా ఇంటికి రౌడీల్ని పంపించింది. ఆ రౌడీని చంపే నేను ఇప్పుడు జైలుకి వచ్చాను. రాధమ్మని చంపేస్తానని బెదిరించి నన్ను జైలుకి పంపించారు వాళ్ళు అని నిజాలన్నీ బయట పెడతారు. ఆ రోజు మీ భార్యకి మీకు జరిగింది యాక్సిడెంట్ అని నేను అనుకోవడం లేదు, కావాలని మీ వదిన ఏదో చేసిందని నాకు అనిపిస్తుంది అని నిజాలు బయట పెట్టడంతో రామచంద్రయ్య షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పేది నేను చెప్పేది దైవ సాక్షిగా నిజం రామచంద్రయ్య గారు. మీ వదినే మీ పాలిట విలను, తను రాధమ్మని బ్రతకనివ్వదు. రాధమ్మే మీ కన్న కూతురని తెలిస్తే తను ముందే రాధమ్మని చంపేస్తుంది. మీకు ఏం పగలున్నాయో తెలియదు, కానీ మీ వదిన మాత్రం మీ చెడునే కోరుకుంటుంది. ఇప్పుడు కూడా నువ్వు కావాలని విక్రమ్కి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసావు కదా, ఇప్పుడు చిట్టి ఎక్కడుందో నువ్వు చెప్పకపోతే నీ కూతుర్ని చంపేస్తానని 2 రోజుల్లో మళ్ళీ వస్తానని దమయంతి గారు నాకు వార్నింగ్ ఇచ్చారు అని నిజాలన్నీ బయట పెడతాడు సీనయ్య. అప్పుడే ఇక నిజం తెలుసుకున్న రామచంద్ర కుమిలిపోతూ తన కూతుర్ని తిట్టిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. రామచంద్రయ్య గారు, మీరే రాధమ్మని కాపాడాలి, రాధమ్మని ఇక మీరే రక్షించుకోవాలి, కానీ రాధమ్మ మీ కన్న కూతురు అన్న విషయాన్ని మీరు బయట పెట్టకండి. వాళ్ళ నిజస్వరూపాలు సాక్ష్యాలతో బయట పెట్టే వరకు మీరు అస్సలు కూడా ఈ నిజాన్ని ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అని ఒట్టు వేయించుకుంటాడు రామచంద్రయ్య చేత సీనయ్య. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.